రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రం 4:30 ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నారు. బడ్జెట్ హామీలపై చర్చిస్తారు. అంతేకాకుండా అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై కూడా మోదీతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల టాక్. ఇటీవల బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సాయంగా 15,000 కోట్లను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీనిపై చర్చించేందుకు ఇటీవల ప్రపంచ బ్యాంక్ టీం కూడా అమరావతి వచ్చి వెళ్లింది. ఈ నేపథ్యంలో కేంద్ర గ్యారంటీపై చంద్రబాబు చర్చించనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన రుణాల రీస్కెడ్యూల్ కి సంబంధించి ప్రధాని మోదీకి చంద్రబాబు వినతి పత్రం ఇవ్వనున్నారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో సీఎం పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అనంతరం సాయంత్రం 6 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. కేంద్ర బడ్జెట్లో సవరించిన అంచనాల్లో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని కోరనున్నారు. అలాగే విభజన చట్టంలో పేర్కొన్న పెండింగ్ అంశాలపై చర్చిస్తారు. తర్వాత సాయంత్రం 7 గంటలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అవుతారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సుదీర్ఘంగా చర్చిస్తారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరనున్నారు. అలాగే విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్లో గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపై కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరితో మరోసారి చర్చించనున్నారు సీఎం చంద్రబాబు. దీనికోసం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో భేటీ అవుతారు. ఢిల్లీ పర్యటనలో బిజీగా గడుపుతున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు. నేడు ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతారు. కేంద్ర బడ్జెట్ తర్వాత తొలిసారి ప్రధానితో భేటీ అవుతున్న నేపథ్యంలో ఈ పర్యటనపై అయితే ఉత్కంఠ నెలకొంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, సాయంత్రం 4:30 గంటలకు ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ కానున్నట్టుగా తెలుస్తుంది. మరి బడ్జెట్లో ఇచ్చిన హామీ పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి క్రాంతి? ఎస్ అమూల్య, 2 రోజుల ఢిల్లీ పర్యటనలో భాగంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సాయంత్రం ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో నిన్న ఢిల్లీ చేరుకున్న అనంతరం కూడా నిన్న సాయంత్రం హస్తనకు వెళ్లిన చంద్రబాబుకు సంబంధించి కేంద్ర జలశక్తికి సంబంధించిన కేంద్ర మంత్రితో కూడా భేటీ అవడం జరిగింది. అయితే సాయంత్రం 4 గంటలకి, ఈ రోజు షెడ్యూల్ కి సంబంధించి సాయంత్రం 4 గంటలకి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో భేటీ అవడం జరుగుతుంది. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ అనంతరం కూడా సాయంత్రం 6 గంటలకి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. తర్వాత రాత్రి 7 గంటలకి కేంద్ర మంత్రి, హోంమంత్రి అమిత్ షాతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల పైన కేంద్ర పెద్దలతో చంద్రబాబు చర్చించనున్నారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, వెనుకబడిన జిల్లాలకు సంబంధించి నిధులతో పాటు కొత్త రుణాలపైన కూడా మోడీతో చంద్రబాబు చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటీవల కేంద్రము బడ్జెట్ లో అమరావతికి ప్రత్యేక సహాయంతో 15,000 కోట్ల ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన నేపథ్యంలో జగన్ హయాంలో చేసిన రుణాలను కూడా రీషెడ్యూల్ చేయాలంటూ కూడా ఈ పర్యటనలో చంద్రబాబుని ప్రధాని చంద్రబాబు కోరే అవకాశం అయితే కనబడుతుంది. దానికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీకి ఒక రిప్రజెంటేషన్ కూడా చంద్రబాబు ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఇటీవల కేంద్ర మంత్రి, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఏపీ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కలిసిన నేపథ్యంలో ఈ సందర్భంలో ఏపీ ఆర్థిక అంశాలపైన కూడా కేంద్ర మంత్రితో పయ్యావుల కేశవ్ సుదీర్ఘంగా చర్చించారు. అయితే 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ చేరుకున్న నేపథ్యంలోనే అక్కడ పూర్తి స్థాయిలో అటు ఎంపీలందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన ఏ శాఖలు ఎంపీలకు ఇప్పటికే వారికి సంబంధించిన శాఖలు
సంబంధించిన బాధ్యతలు ఒక్కొక్క కేంద్ర మంత్రికి, ఒక్కొక్క ఎంపీకి, ఒక్కొక్క కేంద్ర మంత్రి బాధ్యత అప్పచెప్పడం జరిగింది. రాష్ట్రాలకు రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలకు సంబంధించిన పథకాలు కావచ్చు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ కావచ్చు, పూర్తి స్థాయిలో వాళ్ళకే బాధ్యతలు అయితే అప్పచెప్పారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇప్పటికే కేంద్ర జలశక్తి మంత్రితో భేటీ అవడం జరిగింది. అనంతరం ఈ రోజు సాయంత్రం 4 గంటలకి ప్రధాని మోడీ, అదేవిధంగా 6 గంటలకి ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, 7 గంటలకు అమిత్ షా వీళ్ళందరితో పాటు భేటీ అవుతున్న పరిస్థితి ఉంది. రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అమరావతి నిర్మాణానికి సంబంధించిన నిధులు కావచ్చు, పోలవరం కావచ్చు, ఇతర కేంద్రానికి సంబంధించిన నిధులు కావచ్చు త్వరితగతిన ఇవ్వాలని కోరే అవకాశం అయితే ఉంది. అమూల్య. రైట్ క్రాంతి, ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ భేటీలో అమరావతి పునర్నిర్మాణం కానివ్వండి, పోలవరం కానివ్వండి, వెనుకబడిన జిల్లాలకు నిధులపైన ప్రత్యేక ఫోకస్ పెట్టే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి అంటే నిజంగానే ఈ 3 అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా అమూల్య, కేంద్రానికి సంబంధించిన సహాయం తీసుకోవడంతో పాటు ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అటు అమరావతి నిర్మాణం కావచ్చు, పోలవరం కావచ్చు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యంటూ కూడా ఇప్పటికే అనేక మార్లు చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూర్తి స్థాయిలో అటు అమరావతికి సంబంధించిన నిర్మాణ పనులు వేగం పెంచడంతో పాటు పోలవరానికి సంబంధించి కూడా అదే దిశగా వేగంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఈ కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. దీనిలో భాగంగానే ఇప్పటికే అమరావతికి సంబంధించి 15,000 కోట్లు గత పార్లమెంట్ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో ప్రత్యేక సహాయ సంపద కింద రాష్ట్రానికి అమరావతికి సంబంధించి 15,000 కోట్లు ప్రపంచ బ్యాంకు సంబంధించిన షూరిటీ కేంద్రం ఉంటూ కూడా ఇచ్చేందుకు అంగీకరించిన నేపథ్యంలో ప్రస్తుతము దానిలో భాగంగానే అమరావతికి సంబంధించి ఇప్పటికే ప్రపంచ బ్యాంక్ సంబంధించిన ప్రతినిధులు చంద్రబాబుతో భేటీ అవడం జరిగింది. అయితే దానికి సంబంధించి త్వరితగతిన పూర్తి అవ్వాలంటూ చంద్రబాబు ప్రధాని మోదీని కోరే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటికే అటు కేంద్ర జలశక్తి మంత్రికి సంబంధించి సిఆర్ పాటిల్ తో సమావేశమైన చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులపైన కూడా కేంద్ర జలశక్తి మంత్రితో కూడా ఇప్పుడు చర్చించిన పరిస్థితి అయితే ఉంది. నిన్న సాయంత్రం సీఎంతో పాటు అటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రానికి సంబంధించిన జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పలువురు ఎంపీలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. పూర్తి స్థాయిలో పోలవరానికి సంబంధించి గతంలో ఏదైతే నిర్లక్ష్యానికి గురైందో ప్రస్తుతం మళ్ళీ డయాఫ్రామ్ వాల్ దెబ్బతిందో ఆ డయాఫ్రామ్ వాల్ మళ్ళీ పునర్నిర్మించాలని, అదేవిధంగా కాంట్రాక్టర్ సంబంధించి కేంద్ర మంత్రి ప్రస్తుతం ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో అతనికే మళ్ళీ తిరిగి ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అదే కాంట్రాక్టర్ కి ఇచ్చేందుకు సుముఖంగా వ్యక్తం చేసినట్టు కూడా కొంతమేర సమాచారం అవుతుంది. ఏదైనప్పటికీ కూడా మళ్ళీ డయాఫ్రామ్ వాళ్ళు పునర్నిర్మాణం చేసి పోలవరాన్ని ముందుకు సాగే విధంగా కూడా కేంద్రం ప్రత్యేక చొరవ తీసుకోవాలంటూ కూడా కోరిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు పూర్తి స్థాయిలో ఇప్పటికే అటు రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు కేంద్రం నుంచి రావాల్సిన వెనకబడిన జిల్లాలకు సంబంధించిన నిధులు కావచ్చు, ఇతర రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, పూర్తి స్థాయిలో అవన్నీ కూడా త్వరితగతిన రాష్ట్రానికి ఇవ్వాలి అంటూ కూడా కోరే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ పూర్తిగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి అభివృద్ధి పదంలో ముందుకి వెళ్లే దిశగా కూడా తమ పర్యటనలు ఉంటాయంటూ కూడా ఇప్పటికే చెప్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఇప్పటికే అటు పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, అమరావతి కావచ్చు, మరోపక్క ఇప్పటికే టీసీఎస్ కి సంబంధించిన చైర్మన్ చంద్రబాబును కలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి సంబంధించి అటు దేశం ప్రధాని ఆధ్వర్యంలో కొన్ని రాష్ట్రానికి సంబంధించిన అంశాలపైన పూర్తి స్థాయిలో చర్చించే అవకాశం కనబడుతుంది. ఖచ్చితంగా రాష్ట్ర నిధులు అంశానికి సంబంధించి త్వరితగతిన ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వ హయాంలో అనేక అప్పులు చేశారు. ఆ అప్పుల్ని కూడా రీషెడ్యూల్ చేయాలంటూ కూడా ప్రధానికి ఒక వినతి పత్రం అందించే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే చాలా లోటు బడ్జెట్ లో రాష్ట్రం నడుస్తుంది. రాష్ట్రం నడవాలి అంటే ఖచ్చితంగా కేంద్ర సహాయం అనేది ఖచ్చితంగా ఉండాలి అనే నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో ఈసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత మొదటిసారి సీఎం అధికారిక పర్యటన ప్రధాని మోడీతో భేటీ అవుతారు కాబట్టి ఖచ్చితంగా కొంత ఉత్కంఠ అయితే ఆసక్తికరమైన పరిణామాలు అయితే వేచి చేస్తున్న అవకాశం అయితే ఉంది. మోడీ క్రాంతి, ఇప్పుడు మనం చూసినట్టయితే ఇంతకుముందు మీరు చెప్పినట్టు బడ్జెట్ అంటే త్వరితగతిన ఇవ్వాలని కోరడంతో పాటు కేంద్ర బడ్జెట్ లో సవరించిన అంచనాలు రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలని కూడా కోరనున్నట్టుగా అయితే తెలుస్తుంది. మరి నిజంగానే ఒకవేళ పెంచాలని కోరినట్టయితే కేంద్రం సానుకూలంగా స్పందించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పటికే అటు
నిధులు రాష్ట్రానికి రావాల్సిన నిధులు కేటాయించాలని కోరడంతో పాటు అటు అప్పులకు సంబంధించిన రీషెడ్యూల్ చేయాలంటూ కూడా ప్రధాని నరేంద్ర మోడీని కోరే అవకాశం కనబడుతుంది. అయితే దాంతో పాటు రాష్ట్రానికి మరికొంత వెసులుబాటు, ఆర్థిక వెసులుబాటు కావాలి అని కోరే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటికే అన్ని రాష్ట్రాలతో పాటు సమానంగా మన రాష్ట్రానికి కూడా నిధులు అనేది కేటాయిస్తూ వస్తుంది కేంద్ర ప్రభుత్వం. దాంతో పాటు అమరావతికి ప్రత్యేకంగా రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రత్యేకంగా ఒక 15,000 కోట్లకు సంబంధించిన ప్రతిపత్తి అటు ప్రపంచ బ్యాంక్ నుంచి తీసుకునే వెసులుబాటు కనిపించింది కేంద్రం సంబంధించి హామీతో. అయితే దానిలో అలాగే మళ్ళీ రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా కొంత వెసులుబాటు, ప్రత్యేకంగా ఆర్థిక సంబంధించిన వెసులుబాటు అనేది కేంద్రం రాష్ట్రానికి కల్పించాలి. కొంత బడ్జెట్లకు సంబంధించిన కేటాయింపుల్లో కొంత అధికంగా కేటాయించాలని కోరే అవకాశం అయితే కనబడుతుంది. అటు ప్రధాని నరేంద్ర మోడీని కోరే అవకాశం కనబడుతుంది. నిర్మలా సీతారామన్ తో పాటు ఏదైతే హోంశాఖ మంత్రికి సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కోరే అవకాశం అయితే కనబడుతుంది పూర్తి స్థాయిలో. ఎందుకంటే ఇప్పటికే దెబ్బతిన్న రాష్ట్రానికి సంబంధించి, వెనుకబడిన రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో ముందుకు వెళ్లాలంటే ఖచ్చితంగా రాష్ట్రానికి కొన్ని అదనపు కేటాయింపులు కావాలి. అదేవిధంగా గ్రీన్ ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ కొన్ని కంపెనీలకు సంబంధించి, అదేవిధంగా పూర్తి స్థాయిలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయాల్సి ఉంది. దీనిపైన కూడా పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ తో కూడా పూర్తిగా చంద్రబాబు కలిసే అవకాశం ఉంది. దీనిపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రానికి సంబంధించి అటు కేంద్ర సంస్థలు కావచ్చు, కేంద్రానికి సంబంధించిన ఉపాధికి సంబంధించిన ఉపాధి హామీ పనులకు సంబంధించిన నిధులు కావచ్చు, ఇతర నిధులన్నీ కూడా ఖచ్చితంగా కేంద్రం నుంచి కొంత అధికంగా ఏపీకి కేటాయించాలి అని కోరే అవకాశం కనబడుతుంది. దీని దిశగా కూడా ఇప్పటికే చంద్రబాబు అటు కేంద్రాన్ని కోరే అవకాశం అయితే ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో అటు మంత్రుల్ని, కేంద్ర మంత్రులందరినీ కూడా కలిసి ఒక ఏపీని ప్రత్యేక ప్రాతిపదికగా చూడాలి, ఏపీకి సంబంధించిన నిధుల కేటాయింపులో కొంత ఎక్కువ మొత్తం నమోదుకు ఎక్కువ నిధులు కేటాయించాలని కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. అమూల్య. థ్యాంక్ యూ క్రాంతి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.